వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఎంసెట్ ఈసెట్ ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో ప్రతిరోజు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి టాపిక్ మీద ఎంసెట్ లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ గెటింగ్ ఆఫ్ మోర్ అప్డేట్స్ అబౌట్ దిస్ ప్రీవియస్ పేపర్స్. నౌ కమింగ్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, ఇది మే 18th జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎంసెట్ లో అడిగినటువంటి క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ in the following list as respectively mass, temperature, pressure, enthalpy, heat capacity, internal energy and density. ఇచ్చినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఆ ప్రాపర్టీస్ లో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఎన్ని, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎన్ని? అసలు మీకు ఫస్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే the properties which are independent of mass. Okay, the property which are independent of mass are called as the intensive property. అంటే మాస్ మీద డిపెండ్ కావు, ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అన్నమాట. ఓకే, అలాంటి వాటిని ఏమంటారంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. వెరాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ మీన్స్ the properties which are dependent on mass. మాస్ మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంటే అడిగాడు. ఓకేనా? కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కి ఏంటి, నీకు ఈ రెగ్యులర్ గా ఒక 15 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 15 ప్రాపర్టీస్ లో ఎక్స్టెన్సివ్ ఏది, ఇంటెన్సివ్ ఏది అనేది నువ్వు ఒక లిస్ట్ అనేది రాసుకుని పెట్టుకుంటే మీకు ఈజీగా ఇదే క్వశ్చన్ మీకు ఫిజిక్స్ లోనూ అడుగుతాడు, ప్లస్ కెమిస్ట్రీలోనూ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏమేమి వస్తాయంటే, ఎక్స్టెన్సివ్ మాస్ మీద డిపెండ్ అయ్యేటువంటివి ఏమేంటి, మాస్ అండి. ఓకే, మాస్, తర్వాత ఎంథాల్పీ మాస్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం హీట్ కెపాసిటీ కూడా మాస్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ as also depends upon the mass of the system, internal energy. సో ఈ నాలుగు కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ కి ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద మాస్ అండ్ మాస్, ఎంథాల్పీ, హీట్ కెపాసిటీ, ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? ఇక్కడ చూడండి ఆర్డర్, ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్. ఎక్స్టెన్సివ్ ఎన్ని? 4 అండి. ఎక్స్టెన్సివ్ 4 అనమాట. 4 ఉంది కదా అని చెప్పి ఇక్కడ 4 ఉంది అని చెప్పి ఇది ఆన్సర్ పెట్టుకోకూడదు. సో 4. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, వాట్ ఆర్ ద ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ కాబట్టి రిమైనింగ్ ఉన్నన్ని కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఏమేంటి? దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, అంటే మాస్ తో సంబంధం లేదు. ఏమేంటి? టెంపరేచర్ కి మాస్ తో సంబంధం లేదు, ప్రెషర్ కి మాస్ తో సంబంధం లేదు. నెక్స్ట్ డెన్సిటీ కూడా మాస్ తో రిలేషన్ లేదు. సో దట్ మీన్స్ రిలేషన్ ఉంది, బట్ దీస్ ఆర్ నాట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్. సో టెంపరేచరు, ప్రెషరు, డెన్సిటీ ఎన్ని వచ్చినాయి? కౌంట్ 3 అనమాట. ఇవన్నీ 4. సో 4, 3. ఫస్ట్ అడిగింది ఏంటి? ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్, అంటే 4 and 3 అనమాట. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఇది 4 ఇది 3 వచ్చినాయి. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 3 and 4 ఇచ్చాడు, కానీ కావాల్సింది ఏంటి? 4 and 3. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఎక్స్టెన్సివ్ మీన్స్ the properties which are dependent upon mass of the system is the extensive properties. Intensive means the properties which are independent of mass. Clearly observe, independent of mass, that are called as the intensive properties. Okay, next coming to another question. ఇది ప్రాబ్లము 2023లో అడిగినటువంటి ప్రాబ్లము. వెరీ సింపుల్ థింగ్, ఈజీగా
ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ 1 లీటర్, ఫస్ట్ ప్రాబ్లం చదవండి, ఇచ్చినటువంటి డేటా ఏమి ఇచ్చాడో అబ్జర్వ్ చేయండి, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేది అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం చూడంగానే పానిక్ అవ్వద్దు, టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీకు తెలిసినటువంటి సింపుల్ ఫార్ములాస్, నేను మీకు సింగిల్ పేజ్ కాన్సెప్ట్ అని చెప్పాను. ప్రతి చాప్టర్ లోను కూడా మీరు ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నింటిని కూడా ఒక పేజీలోకి తెచ్చేసుకోండి. తెచ్చేసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ఒక 2-3 డేస్ అవే రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు చూడండి, ఫార్ములా గుర్తొచ్చేస్తప్పుడు, ఇఫ్ 1 లీటర్ అంటే 1 లీటర్ ఇచ్చాడు. 1 లీటర్, 1 లీటర్ ఇస్ ద, ఇఫ్ 1 లీటర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అంటే ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. ఎట్ ఏ ప్రెజర్ అంటే దాని యొక్క కరస్పాండింగ్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు అంటే 20 atm, 20 atmospheric pressure. Expands isothermally. Isothermally means, isothermal process means temperature is constant. Temperature is constant. Isothermal process means temperature is constant. And reversible to final volume. Reversibly to final volume. అంటే ఇది ఇనిషియల్ వాల్యూమ్ 1 లీటరు, ఫైనల్ వాల్యూమ్ ఇస్ x లీటర్స్. అక్కడ ఇచ్చింది x లీటర్స్. బై అబ్జార్బింగ్ 92.12 లీటర్స్ ఆఫ్ ATM అంటే వర్క్ డన్. వర్క్ ఇచ్చాడు, వర్క్ ఈజ్ 92.12 లీటర్స్ ఆఫ్ ATM. 1 liter of ATM is nothing but 1 liter of ATM is nothing but 103.12 joule అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ థియరిటికల్ బిట్. 1 liter of atmospheric 1 liter ATM equal to 103.125 joule అన్నమాట. కన్వర్షన్, వర్క్ కి జౌల్స్ లో కన్వర్షన్, లీటర్ ATM నుంచి 1 జౌల్స్ లో కన్వర్ట్ చేయడానికి ఇది అనమాట. ఇది ఒక బిట్, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ATM హీట్, దెన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏంటి అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో రివర్సిబుల్ వర్క్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో వర్క్ ఫార్ములా ఏంటి అంటే P1V1 ln of V2 by V1. ln is nothing but log to the base E. log to the base E ని ln అంటాం. ఓకే, సో దీన్ని లాగరిథమిక్ దాన్ని మనం లాగ్స్ లో కన్వర్ట్, మీకు ఈ లాగ్ టు ద బేస్ ఈ కన్వర్ట్ చేయాలంటే మీకు క్యాలిక్యులేటర్ ఇవ్వడు కాబట్టి కన్వర్షన్ అనేది చాలా కష్టం. కాబట్టి దీని కన్వర్షన్ కోసం ఏం చేయొచ్చు అంటే -2.30తో మల్టిప్లై చేయండి. -2.303 P1V1 ln log of V2 by V1. It's very simple. Next coming to -2, here work done ఎంత ఇచ్చాడు, వర్క్ డన్ is 92.12. నేను కన్వర్ట్ చేయట్లేదు, లీటర్స్ లోనే ఉంచేస్తున్నా. సో హియర్ 92.12 ఈక్వల్ టు -2.303 P1 అంటే అట్మాస్ఫిరిక్ హియర్ ప్రెజర్ 20 atmospheric pressure. 20 into volume is 1 liter into logarithm of V2 by V1. V2 is x, V1 is 1. ఓకే, సో ఆ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 92.12 ఈక్వల్ టు -2.303 ఇంటూ 20 అంటే 2 into 10 రాసుకోవచ్చు కదా, కాబట్టి -23.03 into 2. ఓకే, log x. సో దీన్ని 92.12 by -23.03 into 2 equal to here work done also, work done here ఇక్కడ ఏమన్నాడంటే అబ్జార్బింగ్ అన్నాడు. ఇక్కడ చూడండి కండిషన్ అబ్జార్బింగ్ అంటే వర్క్ డన్ ఇక్కడ నెగిటివ్ అనే టర్మ్, నెగిటివ్ తీసుకోండి. సో ఇది కూడా నెగిటివ్, సో నెగిటివ్ గెట్స్ క్యాన్సిల్.
ఇక్కడ ఏముంటుంది అంటే లాగ్ ఎక్స్ ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 23.03 ఇంటూ 2 అంటే 92.12 బై 46.06 అంటే నియర్ గా దీని వాల్యూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండి. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఓకే, ఇది ఏ ఫార్ములా అంటే లాగ్ ఏ టు ద బేస్ 10. ఓకే, లాగ్ ఏ టు ద బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ ఏ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్. బేసిక్ ఫార్ములా లాగ్ ఏ టు ద బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 10 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 100 లీటర్స్. సో ద వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఈస్ ద 100 లీటర్స్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ డన్ ఇన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ W ఈక్వల్ టు P1 V1 ln ఆఫ్ లాగ్ ఆఫ్ V2 బై V1 లేదా W -2.30తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ ప్రాబ్లం, అనదర్ క్వశ్చన్. ఐడెంటిఫై ద పేర్ ఇన్ విచ్ బోత్ ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, ఈ ఇచ్చినటువంటి పేర్ లో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ కానిది ఏది? అయినది కానిది. ఓకే, బిలాంగ్స్ టు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, అక్కడ కన్ఫ్యూజన్ చేసుకుంటారు. ఓకే, ఇది చూడండి మే 18th 2023లో అడిగాడు, ఏపీలో, తెలంగాణలో అడిగాడు, నెక్స్ట్ 2022లో అడిగాడు. ఓకే, సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏదో ఒక సెషన్ లో మనకి 24లో కూడా తగిలేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ లో. సో ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ. Internal energy and enthalpy are depends upon the mass of the system. కాబట్టి ఇవి external properties. Next, mass, volume. Okay, these are depend upon the mass of the system. So external property. Next, density, pressure. These are intensive properties because these are independent of the mass. Next, heat capacity, Gibbs energy. Heat capacity, Gibbs energy. These are depends upon the mass of the system. కాబట్టి అది ఎక్స్టర్నల్ ప్రాపర్టీ అవుతుంది. సో ఇప్పుడు ఈ 3-4 పేజ్ లో నాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఏది అంటే డెన్సిటీ అండ్ ప్రెజర్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ద డెన్సిటీ అండ్ ప్రెజర్. ఓకే, దీస్ ఆర్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ విధంగా అడిగినటువంటి బిట్ చాలా ఇంపార్టెంట్. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఏవి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏవి అనేది మీరు ఇమీడియట్ గా మీకు తెలిసినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా సెపరేట్ గా నోట్ చేసుకోండి. వాటిని ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోండి, డ్యామ్ షూర్ క్వశ్చన్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం, దట్ ఈస్ ఇది చూడండి ఏపీ ఎంసెట్ 23లో అడిగారు, నెక్స్ట్ ఏపీ ఎంసెట్ 23 సెషన్ 1 సెషన్ 2 రెండు అడిగాడు అనమాట. సో ఇక్కడ చూడండి 11 లీటర్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అంటే వాల్యూమ్ ఇచ్చారు 11 లీటర్స్ ఎట్ ఏ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అంటే ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. Okay, that value is 5 atm, 5 atmospheric pressures, is compressed isothermally. Isothermal process means temperature is constant. It is very clear. Okay, isothermally to a final volume of 1 liter. Initial volume is 11 liters, final volume is 1 liter. Okay, final volume is 1 liter. The heat absorbed. Okay, హీట్ ని అబ్జర్వ్ చేసుకుంది. హీట్ అబ్జర్బ్డ్ అండ్ వర్క్ డన్ రెస్పెక్టివ్లీ. వర్క్ ఎంత, హీట్ అబ్జర్బ్డ్ ఎంత. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని కూడా 50 50 50 50. ఓకే, కానీ నెగిటివ్స్ ప్లస్ మైనస్. అక్కడ చిన్న లాజిక్ తో ఆలోచించుకోండి. వర్క్ డన్ ఈక్వల్ టు జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే పిడివి, ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ప్రెజర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. Initial volume minus final volume. That means V2 minus V1. Okay, P into V2 minus V1. Okay, work done is here minus PdV. So it is minus PdV. So then what is the pressure? Pressure is minus here 5 into
V2 is 1 minus V1 is 11 liters. So minus 5 into 1 minus 11 means that value is 10 anamata. So that is minus 10. Minus 10 kabatti here this is 50 joules and 50 joules. Okay, 50 joules are not joules. Here liters lo ichadu kabatti 50 liters of atmosphere. Liter ATM. LATM. సో 50 LATM. సో ఇక్కడ చూడండి ప్లస్ 50 ఇక్కడ చూడండి హీట్ అబ్జార్బ్డ్ అంటే క్యూ వాల్యూ డబ్ల్యూ వాల్యూ వరుసగా వేసుకోవాలి. సెకండ్ వాల్యూ 50. ఇక్కడ ఏదేది ఉంది ఇది ఇది ఈ రెండు ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ ఇప్పుడు క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ గా క్యూ ఈక్వల్ టు వాట్? క్యూ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటి టర్మ్ జీరో. వై? బికాస్ ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ మీన్స్ వాట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ? ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంసీవి T2 మైనస్ T1. దట్ మీన్స్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. అంటే ఈ టర్మ్ మొత్తం కూడా జీరో అయిపోతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అనేది జీరో. సో దెన్ క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? జీరో ప్లస్ డబ్ల్యూ అని. ఓకే, హీట్ అబ్జార్బ్డ్ అన్నగాడు కాబట్టి మైనస్ క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ. సో క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ డబ్ల్యూ దట్ ఈక్వల్ టు మైనస్ 50. సో హియర్ మైనస్ 50. సో ఆన్సర్ ఈజ్ మైనస్ 50 అండ్ 50. సో ఇది ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ప్రాబ్లం. Here is the work done by 2 mole. Work done by 2 mole. That means number of moles is 2. 2 mole of an ideal gas during isothermal reversible expansion process. Isothermal reversible expansion process. Isothermal process ante temperature is constant. Expansion from 5 liters to 50 liters. Ante initial volume is 5 liters అండి. ఈ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత V2 ఈజ్ 50 liters అయింది. ఓకే, ఈజ్ మైనస్ 189. సో ఇట్ ఈస్ మైనస్ 189 liters ATM. ఓకే, ఇట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ 189.1. ఓకే, ATM at constant pressure. Pressure is constant. The temperature of the gas in degree centigrade. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. యూనిట్స్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టెంపరేచర్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఈక్వల్ టు P1 V1 log to the base E V2 by V1. log to the base E V2 by V1. సో ఇది దీని యొక్క రిలేషన్. నీకు ఇక్కడ log to the base E నువ్వు చేయలేవు కాబట్టి దాన్ని నువ్వు సింపుల్ గా ఇక్కడ log to the base 10 చేసుకోవాలంటే ఇయర్ మైనస్ 2.303 P1 V1 log to the base 10 V2 by V1. What is the reversible work? That is minus 189.1 equal to minus 2.303 into P1. Here, what is the pressure? Pressure is given or not? What is the value of pressure? Pressure మనకు తెలియదు కాబట్టి P1 V1 equal to P1 V1 can be written as nRT1. From the basic ideal gas equation, P1 V1 equal to nRT1. So కాబట్టి nRT1 log V2 by V1. సో దాని నుంచి మైనస్ 189.1 ఈక్వల్ టు మైనస్ 2.303 ఇంటూ ఎన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. R value, gas constant here 0.082 into temperature T1 into log
Final volume is 50, initial volume is 5. So by the simplification, we get the value of T1 equal to 500 Kelvin. Simplify చేయండి 500 Kelvin. ఇక్కడ 500 కెల్విన్ వచ్చింది. ఇక్కడతో నీకు అయిపోయింది కదా అని చెప్పి 500 ఇది ఆప్షన్ పెట్టేస్తే మీకు రాంగ్. ఇక్కడ అడిగింది డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ లో అడిగాడు కాబట్టి ఈ 500 కెల్విన్స్ లోంచి 273 డిగ్రీ సెంటిగ్రేడ్ చేసుకోవాలి. -273 చేస్తే here its value is 227 degrees centigrade. So 227 degrees centigrade. So it is the right answer. ఈ క్వశ్చన్ 23లో May 15th జరిగినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రాబ్లం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క కెమిస్ట్రీలో అడిగేటువంటి థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కనుక, మీకు అప్డేట్స్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మీలాగా కోచింగ్కి వెళ్లకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి కూడా వెళ్తుంది అనమాట. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే కనుక ఈ యొక్క నెంబర్కి వాట్సాప్తో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.